హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఫోన్‌పే కలిపి మనకొక బెస్ట్ క్రెడిట్ కార్డ్ లాంచ్ అవ్వడం జరిగింది. సో, దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి హెచ్‌డిఎఫ్‌సి తరపున నంబర్ ఆఫ్ కాంబినేషన్ క్రెడిట్ కార్డ్స్ లేదంటే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. మరి ఇది కూడా ఫోన్‌పే తరఫు నుంచి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. జనరల్‌గా ఫోన్‌పే అయితే మనకి క్రెడిట్ కార్డ్స్ ఇంతవరకు లాంచ్ చేయలేదు. ఇదే ఫస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 వేరియంట్స్ కూడా మనకు యుటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే ఫోన్‌పేలో ఎవరైనా సరే పేమెంట్ చేస్తుంటారు కదా! రీచార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్ పేమెంట్స్ ఇటువంటి నంబర్ ఆఫ్ పేమెంట్స్ అయితే చేస్తుంటారు కదా! వీళ్ళ కోసం ఈ క్రెడిట్ కార్డ్స్ ఎస్పెషల్లీ లాంచ్ చేస్తారు. డైరెక్ట్‌గా 10% క్యాష్ బ్యాక్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అవి రివార్డ్ పాయింట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. మరి దాంతో పాటు మీరు కామర్స్ వెబ్‌సైట్స్ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఇలా ఫుడ్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేసుకొని ట్రావెల్ వరకు అలాగే షాపింగ్ వెబ్‌సైట్స్ వరకు అన్నిట్లో కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేసేటువంటి కార్డ్స్‌ని వీళ్ళు లాంచ్ చేస్తారు. సో, ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మీకు కంప్లీట్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ కార్డ్స్ ఎవరికి ఎలిజిబుల్ అవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా డీటెయిల్‌గా మీకు అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మీరు గనుక ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూసినట్టయితే చిన్న రిక్వెస్ట్ గైస్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో, టాపిక్‌కి వచ్చినట్టయితే హెచ్‌డిఎఫ్‌సి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయినటువంటి ఫోన్‌పే, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్ మనకు 2 అయితే ఉన్నాయి. ఒకటి అల్టిమో తర్వాత యూనో. ఇక్కడ యూనో తర్వాత అల్టిమో ఈ రెండిటికి కూడా చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. అల్టిమో క్రెడిట్ కార్డ్ మనకి రూ. 999 ప్లస్ జీఎస్టీ చార్జెస్‌తో మనకొస్తుంది. ఇది రెన్యువల్ ఫీ అలాగే జాయినింగ్ ఫీ కూడా. మరి యూనో కార్డ్ తీసుకున్నట్టయితే రూ. 499 చార్జెస్‌తో మనకి వస్తుంది. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ డిఫరెన్స్ మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకటి అల్టిమో తర్వాత యూనో ఉంది కదా! మరి అల్టిమో క్రెడిట్ కార్డ్‌లో మీరు ఫోన్‌పే యూజ్ చేసుకొని ఫోన్‌పేలో నంబర్ ఆఫ్ కేటగరీస్ అయితే ఉన్నాయి కదా! లైక్ రీచార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్ కావచ్చు, యుటిలిటీసు, మూవీసు, దాంతో పాటు హోటల్స్, ట్రావెల్స్ అండ్ ఫోన్‌పేకి సంబంధించి పిన్ కోడ్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీంట్లో కూడా మీరేమన్నా రీచార్జెస్ కానీ ఇటువంటివి ఏమైనా చేసుకున్నారంటే బిల్ పేమెంట్ చేశారంటే అప్పుడు 10 రివార్డ్ పాయింట్స్ అనేవి అంటే 10% ఆఫ్ రివార్డ్ పాయింట్స్ మీకు డైరెక్ట్‌గా క్రెడిట్ చేయబడతాయి. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే డైరెక్ట్‌గా మనం క్యాష్ బ్యాక్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసుకున్నామంటే ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు రూ. 1కి సమానం. సో, ఇదొక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్స్‌లో ఇప్పుడున్నటువంటి వాటిలో. ఎందుకంటే 10% క్యాష్ బ్యాక్ రీచార్జెస్ మీద ఆ లేటెస్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు. ఎక్సెప్ట్ ఎయిర్‌టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్. ఎయిర్‌టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్‌లో మనకు 25% వరకు ఇస్తారు. కానీ అది మాక్సిమం ఒక రూ. 250 అయితే ఇప్పుడు దానికి లిమిట్ పెట్టేసారు కదా! మరి ఇక్కడైతే మనకి రూ. 1000 వరకు లిమిట్ పెట్టారు గైస్. ఎవ్రీ మంత్ మీరు ఈ రీచార్జెస్, బిల్ పేమెంట్స్ మీద రూ. 1000 అంటే 1000 రివార్డ్ పాయింట్స్ వరకు మీరు మాక్సిమం క్యాష్ బ్యాక్ పొందగలరు. ఇదంతా అల్టిమోకి సంబంధించి. మరి యూనో తీసుకుంటే దీనిలో మనకి 2% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాక్సిమం రూ. 500 వరకు అంటే 500 రివార్డ్ పాయింట్స్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక అల్టిమోలో కామర్స్ వెబ్‌సైట్స్ అయినటువంటి అమెజాను, ఫ్లిప్‌కార్టు, మింత్రా, ఊబరు, జొమాటో, స్విగ్గీ, ఓలా ఇలా నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఇంకా చాలా వెబ్‌సైట్స్ వీళ్ళు ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. మోర్ అని చెప్పారంతే. వీటన్నిటి మీద కూడా అల్టిమోలో అంటే అల్టిమో క్రెడిట్ కార్డ్ ఏదైతే యూజ్ చేస్తారో వాటికి 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ రివార్డ్ పాయింట్స్ రూపంలో. అదే మీరు యూనో తీసుకున్నట్టయితే 1% రివార్డ్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అలాగే హెచ్‌డిఎఫ్‌సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తాయి కదా! మరి అల్టిమో తీసుకున్నట్టయితే మాత్రం మనకి 5%, యూనో తీసుకున్నట్టయితే జస్ట్ మీకు 1% మాత్రమే క్యాష్ బ్యాక్స్ అనేవి వస్తాయి గైస్. మరి 5% క్యాష్ బ్యాక్ కామర్స్ వెబ్‌సైట్స్‌లో వస్తాయి కదా! దీంట్లో కూడా మాక్సిమం మనకి క్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అల్టిమో అయితే మీరు యూజ్ చేశారంటే క్రెడిట్ కార్డ్ రూ. 500 వరకు అంటే 500 క్యాష్ బ్యాక్ వరకు మీరు పొందగలరు. అదే యూనో తీసుకున్నా కూడా మాక్సిమం 500 వరకు పొందగలరు. ఇక దీని తర్వాత కూడా మీరు యూపీఐ పేమెంట్ చేసుకున్నారంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నా. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి రూపే వేరియంట్స్ అయితే వస్తాయి గైస్. రూపే వేరియంట్ ఉండడం వల్ల మనకు తెలుసు కదా! స్కాన్ అండ్ పే చేసి సింపుల్‌గా బిల్ పేమెంట్ చేసుకొని మంత్లీ మీరు సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్ రూపే ఉండడం వల్ల రూపే ట్రాన్సాక్షన్స్ లైక్ స్కాన్ అండ్ పే చేసి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారంటే దానికి కూడా మీకు 1% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో కూడా 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ది బెస్ట్ ఆఫర్. ఇక్కడ కూడా మీకు మాక్సిమం 500 రివార్డ్ పాయింట్స్ అయితే పర్ మంత్‌కి పొందగలరు. ఇక్కడ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని కేటగరీస్ దీంట్లో అప్లై అయిపోయాయి గైస్. లైక్ ఫుడ్ తీసుకోవచ్చు, ట్రావెల్ తీసుకోవచ్చు, షాపింగ్ తీసుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు. అన్నిటి మీద కూడా ఇక్కడ మినిమమ్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఏదో ఒక క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు అప్లై చేస్తున్నారు. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఇలా అయితే ఉంటుంది స్ట్రక్చరు. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీరు అల్టిమో క్రెడిట్ కార్డ్ గనుక తీసుకున్నట్టయితే మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద 50% ఆఫ్ ఫీ మీరు 999 ప్లస్ చార్జెస్ అంటే రూ. 1000 వరకు మీరు చెల్లింపు చేస్తారు కదా!
దాంట్లో ఒక 50% అంటే ₹499 వర్త్ చేసేటువంటి ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే, మీరు రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా! మినిమమ్ ఒక ₹100 ట్రాన్సాక్షన్ చేశారంటే, అప్పుడు మీకు గిఫ్ట్ కార్డ్ అనేది అంటే ఫోన్‌పేకి సంబంధించిన గిఫ్ట్ కార్డ్ అనేది అది కూడా ₹500 వర్త్ చేసే కార్డ్ మీకు ఒకటి వస్తుంది. ఇక రిమైనింగ్ ₹500 ఉంది కదా! ఆ ₹500ని 10 టైమ్స్ డివైడ్ చేస్తారు. సేమ్ రూపే కార్డ్ యూజ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు యూపీఐ ట్రాన్సాక్షన్. మీరు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను ₹50 చొప్పున మీకొక 10 ట్రాన్సాక్షన్ వరకు ₹500 మీకు జమ చేస్తారు. సో, ఇలా ఫస్ట్ ఒక 50% వరకు గిఫ్ట్ కార్డ్ రూపంలో ఫోన్‌పేకి సంబంధించి ఇస్తారు. ఇక రిమైనింగ్ ₹500ని 10 పార్ట్స్‌గా డివైడ్ చేసి అవి కూడా మనకు ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్స్ రూపంలో ఈచ్ కార్డ్ ₹50 చొప్పున మనకు ప్రొవైడ్ చేస్తారు. సో, ప్రతిసారి మీరు ₹100 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే అది కూడా క్రెడిట్ కార్డ్ ఈ రూపే క్రెడిట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకు అప్లికబుల్ అవుతుంది. ఆబ్వియస్‌గా మీరు అల్టిమో తీసుకోండి, లేదంటే యూనో తీసుకోండి. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా ఆఫర్ ఇలానే ఉంటాయి. ఈ 2 కూడా రూపే క్రెడిట్ కార్డ్స్ కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ యూపీఐ మీద చేస్తారో అంటే స్కాన్ అండ్ పే చేస్తారో అప్పుడు మీకు ఈ ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ వోచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి అల్టిమోలో మనకు ₹1000 స్పెండ్ చేస్తాం కాబట్టి ₹1000 గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి. మరి యూనోలో మనము సింపుల్‌గా 499 అంటే ₹500 వరకు మాత్రమే పే చేస్తాం కదా! అంటే జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ. మరి దానికి సంబంధించి కూడా గిఫ్ట్ వోచర్స్ ఇలానే ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ అనేది అంటే వెల్కమ్ బెనిఫిట్ 50% అంటే ₹250 వరకు ఫోన్‌పే గిఫ్ట్ వోచర్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనం ఒక ₹100 వరకు స్పెండ్ చేయాలి ఫస్ట్ ట్రాన్సాక్షన్ దీంట్లో. అప్పుడు ఒక ₹250 వస్తుంది. ఇక రిమైనింగ్ ₹250ని ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఒక ₹25 చొప్పున 10 ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తారంటే నెక్స్ట్ 10 మీకు మళ్ళీ ఒక 10 ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్స్ అనేవి వస్తాయి గైస్. మీరు మళ్ళీ కావాలంటే దాన్ని షాపింగ్ రూపంలో రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ రెండిటికి క్రెడిట్ కార్డ్ సంబంధించి గిఫ్ట్ వోచర్స్‌ని సింపుల్‌గా డివైడ్ చేశారు. ఇక ఫీస్ విషయానికొచ్చినట్టయితే మనకి అల్టిమా క్రెడిట్ కార్డ్‌కి 999 ప్లస్ టాక్సెస్ అప్లికబుల్ అవుతాయి. అది జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ కూడా. మరి యాన్యువల్ ఫీని మీరు వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరం లోపల గనక 2,00,000 మీరు స్పెండ్ చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు ఈ ₹1000 చార్జెస్ మీకు అప్లికబుల్ కావు. బట్ ఇక్కడ ఎక్స్‌క్లూజన్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అంటే మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఏదైనా కన్వర్ట్ చేసుకున్నా కానీ, లేదంటే జ్యువెలరీస్‌కి సంబంధించి రెంట్ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్‌కి సంబంధించి అలాగే ఇటువంటి వాటికి మనకి ఈ వేవ్ ఆఫ్ కిందకి ఈ ఆఫర్స్ అనేవి అంటే ఈ ట్రాన్సాక్షన్ వర్తించవు గైస్. ఇది ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా ఇవి మనకి ఎక్స్‌క్లూడ్ అనమాట. ఇక దాంతో పాటు మీరు గనక యూనోలో ఈ 499 చార్జెస్ ఉన్నాయి కదా! దాన్ని వేవ్‌గా పొందాలనుకున్నట్టయితే ₹1,00,000 సంవత్సరం లోపల స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక అల్టిమా క్రెడిట్ కార్డ్‌లో మనకు 8 కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు కాంప్లిమెంటరీగా. సో, క్వార్టర్‌కి 2 చొప్పున మనకు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి మినిమమ్ ట్రాన్సాక్షన్ ఒక క్వార్టర్‌కి ₹75,000 మీరు స్పెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వార్టర్‌కి మీరు ఎలిజిబుల్ గైస్. మినిమమ్ 2 ఈ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌ని మీరు కాంప్లిమెంటరీగా పొందడానికి. మరి ఇటువంటి ఆఫర్ యూనోలో ఏం లేదు. అంటే యూనోలో ఎటువంటి ఆఫర్స్ అంటే ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక 2 క్రెడిట్ కార్డ్స్‌ను కామన్‌గా మనకు ఒకటి విషయం అయితే ఉంది. అదేంటంటే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. మీరు పెట్రోల్ అవుట్‌లెట్స్‌కి వెళ్లి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని పెట్రోల్ కొట్టించుకున్నారంటే మీకు పడేటువంటి 1% ఎక్స్‌ట్రా సర్చార్జ్ ఉంది కదా! దాన్ని వేవ్‌గా పొందగలము. అది కూడా మీరు మినిమమ్ ఒక 400 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మాక్సిమం వేవ్ ఆఫ్ అనేది ఒక ₹250 వరకు మాత్రమే ఒక బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో వస్తుంది. ఇక రివార్డ్ పాయింట్స్ విషయానికొచ్చినట్టయితే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ సంబంధించి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటే టైప్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి. లైక్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో కూడా మీరు పర్ బిల్లింగ్ స్టేట్‌మెంట్ 7,500 రివార్డ్ పాయింట్స్ కంటే ఎక్కువ ఎర్న్ చేసుకోలేరు. అంటే ₹7,500 వరకు మీరు క్యాష్ బ్యాక్ పొందగలరు. అన్ని కేటగరీస్ సంబంధించి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి, తర్వాత ఈ కామర్స్ వెబ్‌సైట్ సంబంధించి, దాంతో పాటు యుటిలిటీ లేదంటే రీచార్జెస్ సంబంధించి. ఓవరాల్‌గా అలా అయితే ఉంటుంది. ఇక రివార్డ్ పాయింట్స్ మీకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. అంతలోపల మీరు రిడీమ్ చేసుకోవాలి. ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు ₹1 మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బిల్ స్టేట్‌మెంట్‌లో మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే. లేదు హోటల్స్‌లో లేదంటే ఎయిర్ మైల్స్‌లో అంటే హోటల్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా! దాంట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు రివార్డ్ పాయింట్స్‌ని. బట్ 0.30 పైసాతో అక్కడ కన్వర్షన్ అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా ఇవి గైస్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ఎవరికి యూజ్ అయితాయని చెప్పి. నన్ను అడిగినట్టయితే మీరు హెచ్‌డీఎఫ్‌సీ యొక్క అల్టిమా క్రెడిట్ కార్డ్, ఫోన్‌పే అల్టిమా క్రెడిట్ కార్డ్ తీసుకున్నది చాలా బెటర్. ₹1000 వర్త్ చేసినా కూడా మనకు అది చాలా వర్తీ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10% ఆఫ్ క్యాష్ బ్యాక్ అని ప్రొవైడ్ చేస్తారు. 5% అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తర్వాత అటువంటి ఈ కామర్స్ సైట్‌లో కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఇంకా ఫుడ్ సెక్షన్‌లో కూడా ఉంది గైస్. లైక్ జొమాటో, స్విగ్గీ అలాగే ట్రావెల్ సంబంధించి ఊబర్ ఇటువంటి దాంట్లో కూడా మనకి 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ₹1000 పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరెప్పుడు కూడా తక్కువ చార్జెస్ ఉన్నటువంటి కార్డ్స్‌ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. దాంట్లో ఉన్నటువంటి ఆఫర్స్ అలాగే బెనిఫిట్స్ కూడా మనకు తక్కువగానే లభిస్తాయి.
మీకు ఇంతవరకు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ లేకపోయినట్టయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే కంటిన్యూయస్‌గా అందరికీ ఈ క్రెడిట్ కార్డ్స్ ఆన్‌లైన్‌లో మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫోన్‌పే అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ రూపంలో ఈ క్రెడిట్ కార్డ్స్ వస్తూ ఉన్నాయి. సో, ప్రెజెంట్ కొత్త కార్డ్స్ కాబట్టి హార్డ్‌లీ ఒక 1 ఆర్ 2 డేస్ అయిందంటే లాంచ్ అయ్యి. మరి వెంటనే అందరికి ఆప్షన్స్ ఇవ్వరు కదా! సో, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా అప్లై చేసే అవకాశం ఇస్తారు వాళ్ళు. ఇక ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క ఆల్టర్‌నేట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఇక అల్టిమో క్రెడిట్ కార్డ్ సంబంధించి మనము ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. రూ. 1000 అయితే వర్క్ చేస్తుంది. 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అన్‌లిమిటెడ్ కాదది. 5000 వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే ఎవ్రీ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. మరి 499 కార్డ్‌కి అంటే యూనో కార్డ్స్‌కి ఏమన్నా కాంపిటీషన్ ఉన్నాయంటే లైక్ హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించి స్విగ్గీ క్రెడిట్ కార్డే ఉంది. దాంట్లో కూడా 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అదే మనకి బెటర్‌గా ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇక రీచార్జ్‌కి సంబంధించి ఏమైనా కార్డ్స్ ఉన్నాయంటే ఎయిర్టెల్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. సో, మీరు ఇప్పటికైతే ఈ నేను చెప్పినటువంటి ఆల్టర్‌నేట్ కార్డ్స్ యొక్క లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు వాటిని కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే దీన్ని అప్లై చేసుకోండి గైస్. ఇక ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా నా ఛానెల్‌లో మీకు ఇస్తూ ఉంటాను ఈ కార్డ్ సంబంధించి. సో, నా ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోలో అయితే ఇంతే మరి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.